ఇప్పుడు నేను రాఖీ కట్టాలంటే ఎప్పుడు మనం రొటీన్ గా రాఖీ కడతానే ఉంటాం కదా. ఇప్పుడు మా అన్న పాపము నేను రాఖీ కడతానని పని నుంచి కొంచెం ముందుకు వచ్చేసాడు అనమాట, పర్మిషన్ పెట్టి. ఇప్పుడు నేను చెప్పిన దానికి నువ్వు కరెక్ట్ గా చెప్పినా అంటే నేను టంగ్ ట్విస్టర్ ఇస్తాను. టంగ్ ట్విస్టర్ అది కరెక్ట్ గా చెప్పినావంటే ఇప్పుడు రాఖీ కడతాను, లేకపోతే ఇట్టే వెళ్ళిపోతాను నేను. లేకపోతే ఇట్టే వెళ్ళిపోతాను నేను. చెప్తాను చూడు. 1,00,000 భక్ష్యములు భక్షించి లక్ష్మయ్యకి 1 భక్ష్యము లక్ష్యమా. 5 సార్లు చెప్పినావంటే ఇప్పుడు రాఖీ కట్టాను. ఇంకొకసారి చెప్తాను చూడు. 1,00,000 భక్ష్యములు భక్షించి లక్ష్మయ్యకి. ఓపిక నిదానం, నువ్వు టగటగా చెప్పేసి మేము కనుక్కోవాలి. కూర్చో. 1,00,000 భక్ష్యములో పెన్న పేపర్ ఎత్తుకొని రాసుకొని అన్న చేస్తాను చెప్పేస్తా. పెన్న పేపర్ ఎత్తుకొని రాసుకొని అన్న చేస్తాను చెప్పేస్తా. ఏమని చెప్పి అదేనా? 100 భక్ష్యములు ఏమిటండి మీరు మాట్లాడేది? భక్ష్యము రామయ్యకి కృష్ణ ముందు మాకండి మీరు. 100 భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకి 1 లక్ష్యము. 1 భక్ష్యము మీరు ఆపకి 100 భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకి 1 భక్ష్యం లక్ష్యమా? ఏంటి సార్ అది? 100 భక్ష్యములు తీసేస్తాడు. ఇంకోసారి పెట్టద్దని చెప్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఏం లేదు అంత కరెక్ట్గానే చెప్పేసిన. హాయ్ ఫ్రెండ్స్, ఏం లేదు అంత కరెక్ట్గానే చెప్పేసిన. ఇదంతా రాలే, ఇంకోటి ఏదన్నా ఉంటే చెప్పు. ఇంకొకటి సరేలే, ఇంత దూరం వచ్చినా కట్టకపోతే ఫీల్ అయిపోతావు కదా. పట్టు కట్టే ఫస్ట్. ఇప్పుడు చెప్తా. 100 భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకి 1 లక్ష్యము నమ్మకమా? సరే సరే వినది, ఇప్పుడు ఎట్ట అయిపోయింది కదా, నీ కోసం ఒక గిఫ్ట్ తెచ్చినాను. ఈసారి పాని కరెక్ట్ గా చెప్పినావంటే అప్పుడు ఆ గిఫ్ట్ ఇస్తాను. సరేనా? సరే ఇప్పుడు ఇంకోటి చెప్తావా? చెప్తాను కానీ నీ నూనె నా నూనె నేను. ఆ నూనె మాకు తెలుసు కానీ చెప్పేస్తా. కరెక్ట్ గా చెప్పినాడంటే మా అన్నకి గిఫ్ట్ ఇస్తాను, లేకపోతే ఇది ఇంటికి తీసుకెళ్ళిపోతాను. నీ నూనె నా నూనె నేను అన్నానా, నా నూనె నీ నూనె నేను అన్నానా, నీ నూనె నీ నూనె, నా నూనె నా నూనె. ఇది 5 సార్లు చెప్పినావంటే గిఫ్ట్ ఇచ్చేస్తా. నా నూనె నీ నూనె అన్నానా, అంతే కదా? నా నూనె నీ నూనె అన్నానా, నీ నూనె నా నూనె. కెమెరా పక్కన చూడు. నా నూనె నీ నూనె అన్నానా, నా నూనె నీ నూనె నా నూనె అన్నానా, నా నూనె నానే నీ నూనె. సరే మొత్తానికి ఏదో చెప్పి. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. సరే మొత్తానికి గిఫ్ట్ ఇచ్చేద్దాం. ఓపెన్ చేయి. ఇప్పుడు చేసేసేదా? పైకా అన్ని అంటే పర్ఫెక్ట్ చెప్తే ఏమన్నా. కవర్ బనికి వస్తుంది, షర్ట్కి ఇచ్చేసిన అంటే ఇంకో గిఫ్ట్ బనికి వస్తుందా? కవర్ బనికి వస్తుంది, షర్ట్కి ఇచ్చేసిన అంటే ఇంకో గిఫ్ట్ బనికి వస్తుందా? మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. What is this? What is this? Amazing. Card. Okay. Done. వెండి తెచ్చిన రాఖీ. మా అన్నకి దైవభక్తి ఎక్కువ, దారాలైతే మస్తు కట్టుకున్నాడు చేతికి. హడావిడిగా వచ్చేసాడు డ్యూటీ నుంచి. ఇంక వచ్చి రెడీ అయ్యి అయితే నా దగ్గర రాఖీ కట్టించుకుంటా అన్నాడు.
రాఖీ కట్టిన తర్వాత మనం మన అన్నకు కానీ తమ్ముడికి కానీ ఎందుకు హారతిస్తామంటే అందరికీ రక్ష ఆ దేవుడి స్థానంలో ఆడపిల్లలకు అన్న రక్షగా నిలబడతాడు. కాబట్టి మనం రాఖీ కట్టిన వెంటనే అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ హారతిచ్చి పెద్దవాళ్ళైతే మనం మొక్కి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాం అన్నమాట. రాఖీని కడితే అన్నయ్య మనకు రక్షగా ఉంటాడని మనం రాఖీ కడతాము. రాఖీ కట్టించుకుంటే సంవత్సరం మొత్తము సంతోషంగా ఏ బాధ లేకుండా మంచిగా ఉంటుందని అన్నయ్య మన దగ్గర రాఖీ కట్టించుకొని మనకు రక్షగా ఉంటాడనమాట. ఇది ఒక బ్యూటిఫుల్ బ్లడ్ రిలేషన్ అనమాట. ఇది అన్కండిషనల్ బ్లడ్ బాండింగ్ రిలేషన్. ఇది మా అన్నయ్య రక్షాబంధన్ కోసం గిఫ్ట్ తెచ్చాడు, అది తెలియకూడదని ప్యాకింగ్ చేసుకొచ్చినాడు. నేను ఇంకొక షార్ట్ వీడియోలో పెడతాను. హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్. బాయ్ బాయ్, టాటా. పాపా మా అన్న డబ్బులు కూడా ఇచ్చినాడు రక్షాబంధన్ స్పెషల్. తెల్లారి తెచ్చేయలే అనేసి ఇచ్చింది అది.